నమస్కారం అందరికీ. మనం ప్రతిరోజు పూజలో ప్రతి హారతిలో మనం వెలిగించే కర్పూరం వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. కేవలం ఒక అగ్గిపుల్లతో అంటించగానే అది బూడిద కూడా మిగలకుండా ఆవిరైపోవడానికి గల కారణం ఏమిటి? అసలు ఈ కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా విజయ్ బ్లాగ్స్. ఈరోజు మనం సైన్స్ మరియు సంస్కృతిని కలిపే ఒక అద్భుతమైన అంశాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో కర్పూరం తయారీ విధానం, దాని రకాలు మరియు అది త్వరగా మండటానికి గల శాస్త్రీయ కారణాలని చూద్దాం. మనకు మార్కెట్లో ప్రధానంగా 2 రకాల కర్పూరం లభిస్తుంది. మొదటిది సహజ కర్పూరం, దానినే మనం పచ్చ కర్పూరంగా పిలుస్తూ ఉంటాం. దీన్ని క్యాంపర్ లారెల్ అనే చెట్టు కాండం నుండి వాటి భాగాల నుండి తయారు చేస్తారు. ఈ చెట్టు భాగాలను నీటిలో బాగా మరిగించి ఆవిరిని డిస్టిలేషన్ పద్ధతి ద్వారా సేకరించి అది చల్లారి గట్టిపడిన తర్వాత ఈ కర్పూరాన్ని తయారు చేస్తారు. దీన్ని ఆహార పదార్థాలలో లైక్ ప్రసాదాలు, ఔషధాలలో వాడుతూ ఉంటారు. రెండవది కృత్రిమ కర్పూరం, దీనిని సింథటిక్ కర్పూరం అంటారు. అదే మనం పూజలలో వెలిగించే హారతి కర్పూరం. ఇది తెల్లటి టాబ్లెట్ రూపంలో ఉంటుంది. దీని రసాయనిక పదార్థాలతో తయారు చేస్తారు. ముఖ్యంగా టర్పంటైన్ అనే పదార్థం నుండి తయారు చేస్తారు. ఇది సహజమైనది కాదు కాబట్టి దీన్ని తినకూడదు. మనం కర్పూరాన్ని వెలిగించిన వెంటనే మండడం, క్షణంలోనే అద్భుతమైన సువాసనలతో కూడిన పొగలను వెదజల్లుతుంది. దీనికి గల కారణం ఏంటని ఆలోచించారా? దీని వెనుక కేవలం 2 శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మొదటిది భస్మశీలత, వొలాటిలిటీ. ఈ కర్పూరం ఒక అద్భుతమైన భస్మశీల పదార్థం. ఇది త్వరగా ఆవిరయ్యే గుణం కలిగి ఉంటుంది. అంటే ఇది గది ఉష్ణోగ్రత వద్ద కూడా సులభంగా సాలిడ్ రూపం నుండి నేరుగా వాయు రూపంలో అంటే ఆవిరిగా మారుతుంది. దీని రసాయన ఫార్ములా కూడా ఉంది, అది ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఈ కర్పూరానికి ఆక్సిజన్తో త్వరగా కలిసిపోయే గుణం. మనం అగ్గిపుల్ల వెలిగించగానే కర్పూరం వేడెక్కి ఎక్కువగా ఆవిరిని విడుదల చేస్తుంది. ఈ ఆవిరి గాలిలోనే ఆక్సిజన్తో చాలా వేగంగా కలిసిపోయి కంబస్టన్ అనే రసాయనిక చర్యను ప్రారంభిస్తుంది. అందుకే ఇది ఏమాత్రం అవశేషం అంటే బూడిద కూడా మిగలకుండా పూర్తిగా ఆవిరైపోతుంది. ఈ లక్షణమే కర్పూరాన్ని అంత త్వరగా మండేలా చేస్తుంది. కర్పూరాన్ని పూజలలో వాడటానికి కేవలం సైన్స్ మాత్రమే కారణం కాదు. దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. మొదటిది అహంకార త్యాగం. కర్పూరం స్వయంగా కరిగిపోయి మంటగా మారుతుంది. ఇది మనలో అహంకార బూడిదలు కూడా మిగలకుండా ఆవిరై దేవునిలో లీనమవడాన్ని సూచిస్తుంది. రెండవది పవిత్రత. కర్పూరం మండటం వల్ల వెలువడే సువాసన గాలిని శుద్ధి చేసి ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది. ఇది ఒక రకమైన సహజ క్రిమిసంహారినిగా, నేచురల్ డిస్ఇన్ఫెక్టెంట్గా కూడా పనిచేస్తుంది. చూసారుగా, మనం నిత్యం వాడే కర్పూరం వెనుక ఎంత విజ్ఞానం, ఎంత లోతైన అర్థం ఉందో. కర్పూరం మండే వేగం వెనుక కారణం దాని రసాయన స్వభావమే. ఈ ఆసక్తికరమైన సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ రూపా విజయ్ బ్లాగ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.